భారతీయ సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో గుర్తింపు తెచ్చుకుంటే మరికొందరు తమ రూపంతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతుంటారు. సరిగ్గా 2005లో లక్కీ నో టైమ్ ఫర్ లవ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్ విషయంలోనూ ఇదే జరిగింది. అచ్చం ఐశ్వర్య రాయ్లా ఉండటంతో దేశమంతా ఆమె వైపు చూసింది. అయితే అదే పోలిక ఆమె సొంత గుర్తింపును దెబ్బతీస్తుందని అప్పట్లో స్నేహ చాలా భయపడింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ను కలిసినప్పుడు తను ఎంతలా టెన్షన్ పడిందో స్నేహ గుర్తు చేసుకుంది. నన్ను ఐశ్వర్య రాయ్తో పోల్చడం వల్ల ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని భయపడి ఆమెను కలిసినప్పుడు సారీ నన్ను ద్వేషించకండి అని కోరాను. కానీ ఐశ్వర్య చాలా హుందాగా నన్ను బాలీవుడ్ కుటుంబంలోకి ఆహ్వానించింది అని స్నేహ నాటి జ్ఞాపకాలను పంచుకుంది. బాలీవుడ్లో పోలికల గోల ఎక్కువవడంతో టాలీవుడ్కు షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా బాలయ్య సరసన సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే వ్యాధి ఆమెను సినిమాలకు దూరం చేసింది. తీవ్రమైన నీరసం వల్ల షూటింగ్లో పాల్గొనడం కష్టమవ్వడంతో దాదాపు 4 ఏళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత 2020లో ఓటీటీలోకి అడుగుపెట్టిన స్నేహ తాజాగా 2026లో తెలుగులో నీలకంఠ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్లాన్ చేసుకుంటోంది. స్పానిష్ వెబ్ సిరీస్ లా కాసా డి పాపెల్ ఇంగ్లీష్లో మనీ హెస్ట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ గ్లోబల్ హిట్ సిరీస్ మొత్తం 5 సీజన్లతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ ఆఫ్ మనీ హెస్ట్ ఇంకా ముగియలేదంటూ నెట్ఫ్లిక్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్. నెట్ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసిన ప్రోమోతో అభిమానుల్లో మళ్లీ కొత్త ఊపు వచ్చింది. వరల్డ్ ఆఫ్ మనీ హెస్ట్ పేరుతో ఈ సిరీస్ను మళ్లీ సరికొత్త కథలతో ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ప్రొఫెసర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎక్సైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ పనులు ప్రారంభమయ్యాయని త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. ఇదిలా ఉండగా మనీ హెస్ట్ కు లింక్ ఉన్న మరో క్రేజీ స్పిన్ ఆఫ్ సిరీస్ బెర్లిన్ గురించి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది. బెర్లిన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. బెర్లిన్ సీజన్ 2 మే 15న నెట్ఫ్లిక్స్ లో రాబోతోంది. మనీ హెస్ట్ కథ స్టార్ట్ కాకముందు బెర్లిన్ టీం చేసిన దోపిడీల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. మొత్తానికి మనీ హెస్ట్ ప్రేమికులకు ఈ వేసవిలో నెట్ఫ్లిక్స్ అదిరిపోయే వినోదాన్ని పంచడానికి సిద్ధమైపోయింది. హారర్ కామెడీ సినిమాలకు సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చిన హీరో డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన ముని, కాంచనా సిరీస్లతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్నారు. ముఖ్యంగా హారర్తో పాటు కామెడీని కలిపి ఆయన చూపించిన స్టైల్కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో కాంచనా ఫ్రాంచైజ్కి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్కు ముగింపు దగ్గర పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న కాంచనా 4 ఈ ఫ్రాంచైజ్లో చివరి సినిమా కావచ్చని సమాచారం. మునితో మొదలైన ఈ ప్రయాణాన్ని గ్రాండ్ గా ముగించాలని లారెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా లారెన్స్ మాత్రం ఇకపై కొత్త జానర్లలో సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా కొత్త ఫ్రాంచైజ్లు మరియు ప్రయోగాత్మక కథలపై దృష్టి పెట్టనున్నారట. ప్రస్తుతం కాంచనా 4 షూటింగ్ లో బిజీగా ఉన్న లారెన్స్ ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్లను తీసుకొని పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లారెన్స్ తన ఫోకస్ ను బెన్స్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టుల వైపు మళ్లించబోతున్నారని సమాచారం. మోహన్ లాల్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దృశ్యం ఫ్రాంచైజ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని పాన్ ఇండియా భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ సెన్సేషన్ హిట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుండి 3వ పార్ట్ వస్తుంది. తాజాగా దృశ్యం 3 ట్రైలర్ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మే 21న రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్లో దూసుకెళ్తోంది. టికెట్స్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం కేరళలో ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ కేవలం 10 గంటల్లో 1.50 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి బుకింగ్స్ జరగలేదు.
ఈ అడ్వాన్స్ సేల్స్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కేవలం కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దృశ్యం 3 హవా కొనసాగుతోంది. ఫ్యాన్ షోలతో కలిపి ఇప్పటి వరకు ఈ సినిమా 4.50 కోట్ల గ్లోబల్ ప్రీ సేల్స్ మార్కును చేరుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లలో ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. సినిమా విడుదల కావడానికి ఇంకా 10 రోజుల సమయం మిగిలి ఉంది. ఇప్పుడే ఈ స్థాయిలో బుకింగ్స్ ఉంటే రిలీజ్ నాటికి ఈ గణాంకాలు ఎక్కడికి చేరుతాయో ఊహించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ ప్రీ సేల్స్ రిపోర్ట్ అన్ని మలయాళ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టే అవకాశం కనిపిస్తోంది. మే 21న మోహన్ లాల్ పుట్టినరోజు కానుకగా వస్తున్న దృశ్యం 3 ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం తమ నెక్స్ట్ సినిమాలతో ఒకే రోజు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మరియు కిరణ్ అబ్బవరం నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు జూలై 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలకు మంచి హైప్ ఉండటంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హేషం అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా తన చెన్నై లవ్ స్టోరీతో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బేబీ మేకర్స్, ఎస్కేఎన్ మరియు సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మొదటి ప్రేమ కంటే ఓటమి తర్వాత వచ్చే ప్రేమే గొప్పది అనే వైవిధ్యమైన పాయింట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ 2 సినిమాలు కూడా స్వచ్ఛమైన ప్రేమ కథతోనే వస్తుండటం విశేషం. జూలై 10న ఈ 2 యంగ్ హీరోల్లో బాక్సాఫీస్ వద్ద ఎవరి హవా సాగుతుందో చూడాలి.